ఋషికొండకు మోక్షం ఎప్పుడు? ప్యాలెస్ వినియోగంపై అదే తర్జన భర్జన. 2 ఏళ్లైనా వాడకంలోకి రాని భవనాలు, 5 సార్లు భేటీ అయినా తేలని ఫలితం. నిర్వహణ కోసం టెండర్లు పిలిచిన ఏపీటీడీసీ అంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనాల నిర్వహణకు నెలకు 25 లక్షల ఖర్చు అని చెప్పి ఇక్కడ ఆంధ్రజ్యోతి రాశారు. నిజంగా ఒక ప్రభుత్వ భవనాన్ని 2 సంవత్సరాలుగా వాడుకోవటం చేతగానటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. నిజంగా అసలు మీరు ఏం మనుషులని అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని. ఒరే, ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ మీకు ఎప్పుడూ కట్టడం చేత కాదు, కానీ ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక బిల్డింగ్ నిర్మిస్తే అద్భుతంగా రిషికొండలో, దానికి మీరు ప్యాలెస్ అని పేరు పెట్టారు. ఓకే, మరి ఆ ప్యాలెస్ని ఎందుకు పాడు పెట్టారని అడుగుతా ఉన్నా. ప్యాలెస్ని వినియోగించుకోవడం చేత కదా మీకు? చేత కాక కాదు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కోసం వేస్తున్నటువంటి డ్రామా. ఇక్కడ మీరు మ్యాటర్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. రిషికొండ ప్యాలెస్ను ఏం చేద్దాం? 2 ఏళ్లుగా ఉన్నత స్థాయిలో ఇదే ప్రశ్న నడుస్తుంది. ఏంటి 2 సంవత్సరాలుగా ప్యాలెస్ని ఏం చేద్దాం అర్థం కావట్లేదా మీకు? ఇక్కడ చూస్తే రిషికొండపై, విశాఖపట్నంలోని రిషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 453 కోట్లతో పర్యాటక శాఖ ఆ ప్యాలెస్ నిర్మించింది. మీ దుంపల దాకా మొన్నటిదాకా ఇది జగన్ ప్యాలెస్ అన్నారు కదరా, ఇప్పుడేంది పర్యాటక శాఖ నిర్మించిందని రాస్తున్నారు? మరి పర్యాటక శాఖ నిర్మిస్తే పర్యాటక శాఖ ప్యాలెస్ అయ్యిద్ది కదా, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి సంబంధించింది అయ్యిద్ది కదా, పర్యాటక శాఖ అంటే ప్రభుత్వ శాఖ కదా, అంటే అది ప్రభుత్వ బిల్డింగ్ అయ్యిద్ది కదా. మరి మీరు మొన్నటిదాకా ఇది జగన్ ప్యాలెస్, జగన్ గారు కట్టుకున్నాడు, లేదంటే భారతమ్మ గారి కోసం కట్టారని చెప్పి దుష్ప్రచారం చేశారు కదా ఈ గాలి పత్రికలు. ఏ మిస్టర్ రాధాకృష్ణ, నీ గాలి పత్రికలోనే అది జగన్ ప్యాలెస్ అని హెడ్డింగ్ పెట్టావు కదా, మరి ఇప్పుడు పర్యాటక శాఖ నిర్మించింది ఆ బిల్డింగ్ అని రాసావు కదా. అంటే ఎంత తేడానో చూడండి, ఎలా దుష్ప్రచారం చేస్తారో చూడండి. రిషికొండని బోడిగుండు కొట్టేశారని చెప్పి దుష్ప్రచారం చేసింది ఇదే గాలి పత్రికలో, ఇవే గాలి పార్టీలు. ఇప్పుడు అది పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు అని చెప్పి రాశారు. రాసి పర్యాటక శాఖ మంత్రి రోజా 2024 ఫిబ్రవరి నెలలో ప్రారంభించారని కూడా రాశారు. మరి పర్యాటక శాఖ బిల్డింగ్లు అయితే జగన్ గారి బిల్డింగ్లు అని చెప్పి ఎలా దుష్ప్రచారం చేశారు. ఓ సిగ్గులేని ఈ గాలి పార్టీలను అడుగుతా ఉన్నా, రాసినటువంటి ఆ సిగ్గులేని పత్రికలను అడుగుతా ఉన్నా. మీరు ఆ రోజు కడుపుకి అన్నం తిని వార్త రాయలేదని ఒప్పుకున్నారు కదా. ఈరోజు రెండో అంశం వచ్చేటప్పటికి ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్యాలెస్ను వినియోగంలోకి తేవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది. గత ఏడాది ఆగస్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ షో చేసి వచ్చాడు, అది వేరే విధం అనుకోండి. నిర్వహణ కోసం ఏపీటీడీసీ కూడా టెండర్లు ఆహ్వానించింది. భవనంతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న 9 ఎకరాల భూమిని కూడా ఇస్తామని ప్రకటించింది. అంటే రిషికొండని ప్రైవేటు పరం చేయబోతా ఉన్నారు. రిషికొండలో టూరిజం ఆధ్వర్యంలో కట్టినటువంటి టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కట్టినటువంటి రిషికొండ బిల్డింగుల్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. దాంతోపాటు ఆ భవనాల కింద సముద్రానికి దగ్గరగా ఉండేటటువంటి 9 ఎకరాల భూమిని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. రిషికొండని ప్రైవేటు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఈ వార్త చూస్తే మీకు అర్థమైపోద్ది. తాజ్ గ్రూపు, అలానే విశాఖలో కొండపై బే పార్క్ నిర్వహిస్తున్న పెమా గ్రూపు, అట్మాస్ఫియర్ కోడ్ వంటి సంస్థలు బిట్లు వేశాయి. రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్యాలెస్తో పాటు, ఆ భవనాలతో పాటు మరొక 9 ఎకరాలు రిషికొండలో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, బోడిగుండు అయిందని చెప్పి అక్కడికి వెళ్ళి డ్రామాలు ఆడినటువంటి ఓ డ్యామ్ డిస్ట్రిక్ట్ స్టార్ సనాతని మరి ఇప్పుడు ఏమైంది? సిగ్గు లేకుండా ప్రైవేట్ వాళ్ళు కట్టేస్తున్నారు. ఒక భవనాన్ని ప్రభుత్వం నిర్వహించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉంది అని అంటే అసలు మీరు ప్రభుత్వం నడుపుతున్నారా, ఇంకేమైనా నడుపుతున్నారా? మీకెటు కట్టడం చేత కాదు, కట్టిన దాన్ని వాడటం చేత కాదు, కట్టిన దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మాత్రం బాగా చేతనైంది ఈ కూటమి ప్రభుత్వానికి అనడానికి ఈ రిషికొండే వార్త. దయచేసి విశాఖ ప్రజలారా, రిషికొండని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఋషులు తపస్సు చేసిన కొండ కదా అది మనం చెప్పినప్పుడు. మరి ఋషులు తపస్సు చేసిన కొండని ప్రైవేట్ ఆడికి ఇచ్చేస్తే మరి ఋషులు ఇప్పుడు తపస్సులు ఎక్కడ చేయాలి? మీరే చెప్పాలి కదా. సో ఇది అసలు సంగతి.